ఈ ఆవును చూడండి. ఈ ఆవుకి అధిక జ్వరంతో బాధపడుతుంటే వారం రోజుల క్రితం బెరినిల్ ఇంజెక్షన్ ఇచ్చారట. వ్యాధి అయితే తగ్గింది కానీ ఏమీ తినడం లేదు, అలాగే నిలిచిపడిపోతుంది, ఏం చేయాలని అడిగారు. సో వెంటనే దీనికి డెక్స్ట్రోజ్ 25% సెలైన్స్ 2 పెట్టమని, ట్రైబివేట్ ఎమ్ ఎవిల్ 10 ml చొప్పున ఇచ్చి వెంటనే జెల్సిల్ ఎంపిఎస్ 200 ml టానిక్ ఒకటి త్రాగించమని చెప్పాను. 24 గంటలు గడిచేసరికి ఎండుగడ్డి ఎలా తింటుందో చూడండి. మళ్ళీ ఈ వీడియో పెట్టిన తర్వాత ఏవి ప్లస్ ఈసీ 100 ml చొప్పున 10 రోజుల పాటు త్రాగించమని చెప్పాను. నార్మల్ అయిపోయి ఇలా పచ్చగడ్డి ఎలా తింటుందో చూడండి. ఇలా వ్యాధి తగ్గిన తర్వాత కూడా ఎందుకు తినకుండా ఉండిపోతాయంటే, ఈ వ్యాధికి మందు వేయడమే కాకుండా సపోర్టివ్ థెరపీ అంటే బి కాంప్లెక్స్ ఇంజెక్షన్స్ కానీ, లివర్ టానిక్స్ కానీ, అదేవిధంగా ఆకలి పెరగడం కోసం డైజెస్టివ్ మందులు కానీ ఇవ్వకపోయినట్లయితే ఈ ప్రభావం అనేది పశువుల మీద ఉండిపోయి పశువులు సరిగ్గా ఆహారం తీసుకోవు. కాబట్టి సపోర్టివ్ థెరపీ అనేది డాక్టర్ సలహాతో తప్పకుండా మీరు ఇప్పించినట్లయితే ఈ ప్రాబ్లం అనేది మీ పశువులకు ఉండదు.